విజయవాడ బస్టాండ్ చేరుకునేసరికి గుంటూరు మచిలీపట్నం ఫాస్ట్ పాసింజర్ సిద్ధంగా ఉంది. నేను బస్సులోకి అడుగు పెట్టేసరికి ముందు సీట్లన్నీ నిండిపోయి ఉన్నాయి. వెనుక సీట్లలో కూర్చోవాలంటే నాకు తగని చిరాకు, అయినా తప్పలేదు. ఇంకొకప్పుడైతే ఎలా ఉండేదో కానీ ఈసారి మాత్రం నాకు చిరాకు అనిపించలేదు. కారణం నా వెనుక సీట్లో కూర్చున్న మెరుపు తీగ, గులాబీ రేకుల్లాంటి చెక్కిళ్ళు, కలువ రేకుల్లాంటి కళ్ళు, దానిమ్మ గింజల్లాంటి పళ్ళు, సంపెంగ పువ్వు లాంటి నాసిక. పాత కథల్లో చదివిన వర్ణన గుర్తుకు వచ్చింది ఆమెను చూడగానే. వెనక్కి తిరిగి చూడడం సభ్యతగా ఉండదేమోనన్న భయంతో బస్సు ఎక్కి పావుగంట దాటినా వెనక్కి తిరిగి చూడలేకపోయాను. ఆమెను మరోసారి చూడటం ఎలా అని ఆలోచిస్తున్న నాకు మెరుపులా ఓ ఆలోచన వచ్చింది. చేతిలో ఉన్న బ్రీఫ్ కేసును పైన పెట్టే మిషతో లేచి నిలబడి ఆమె వైపు చూశాను. ఆమె ఓరకంట నా చూపులతో చూపులు కలిపింది. ఆ చూపులు నా గుండెల్లో పూలవర్షం కురిపించాయి. ఎంత అందమైన చూపు! ఆమెలో అందం ఉంది, ఆకర్షణ ఉంది, అంతకు మించిన అణకువ ఉంది. ఉన్నతమైన నుదురు, ఆ నుదుటి మీద మెరుస్తున్న దోసగింజంత తిలకం, ఆ తిలకాన్ని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న నల్లని కురులు. బస్సు క్రమేపీ వేగాన్ని పుంజుకుంది. అప్పుడప్పుడు అవకాశం చూసుకుని ఆమె వైపు చూస్తూనే ఉన్నాను. ఆమె కూడా నన్ను క్రీగంట చూస్తూనే ఉంది. 1000 వసంతాల హాయిని స్ఫురింపజేసే ఆ చూపులను చూస్తుంటే ఎప్పుడో ఎక్కడో చూసినట్లుగా అనుభూతి చెందాను. కానీ ఎంత ఆలోచించినా ఆ చూపును ఎక్కడ చూశానో గుర్తుకు రావటం లేదు. బస్సు కంకిపాడులో ఆగింది. మెరుపుతీగ సపోటా పళ్లను బేరం చేస్తుంది. నాకు కూడా కొనాలనిపించింది. ప్యాంటు జేబులోంచి పర్సు తీశాను. ఏమో డబ్బులు డబ్బులు అంటూ పళ్ళవాడు కేకలేస్తున్నాడు బస్సుతో పాటు పరుగు తీస్తూ. 50 రూపాయలు చిల్లర ఉందా అని అడుగుతుంది మెరుపుతీగ. లేదమ్మా, 10 రూపాయలు ముందు ఇవ్వు అంటూ పళ్ళవాడు బస్సును గుద్దుతూ పరుగులు తీస్తున్నాడు. నేను వెంటనే పర్సులోంచి 10 రూపాయల నోటు తీసి బయటకు విసిరాను. థ్యాంక్స్ అండి అంటూ 50 రూపాయల నోటును నాకు ఇవ్వబోయింది. పర్వాలేదు ఉంచండి, నా దగ్గర కూడా చిల్లర లేదు అన్నాను. ఏమిటోనండి, వీళ్ళకు బొత్తిగా మేనర్స్ తెలియదు. అమ్ముకునేవాడి దగ్గర చిల్లర ఉంచుకోవద్దు అంటూ నా పర్సు వైపు చూసింది ఆమె. అంతా నాటకమండి. వాడి దగ్గర చిల్లర లేక కాదు, బస్సు బయలుదేరాక నోట్లు తీసుకుని చిల్లర ఎగ్గొట్టడం వాళ్ళకు అలవాటు అన్నాను నేను, ఏదో నగ్న సత్యం చెప్తున్న వాడిలా పోజు పెట్టి. నిజం చెప్పారు అంటూ కిలకలా నవ్వేసి చేతిలో ఉన్న 2 సపోటా పళ్ళను నాకు అందివ్వబోయింది. థ్యాంక్స్ వద్దండి అన్నాను మొహమాటంగా. ప్లీజ్ తీసుకోండి అంది నవ్వుతూ. థ్యాంక్స్ అండి అంటూ ఆమె చేతిలోని పళ్లను అందుకున్నాను. అనుకోకుండా తగిలిన ఆమె చేతి స్పర్శ విద్యుత్తులా మారి నా శరీరంలో ప్రవహించింది. ఆ సమయంలో ముందు కూర్చున్న 3 కుర్రాళ్ళు వెనక్కి తిరిగి మా వైపు వెరిచూపులు చూడటం, ఓ బామ్మగారు ముక్కు మీద వ్రేలేసుకోవడం నేను గమనించకపోలేదు. ఉయ్యూరులో బస్సు ఆగింది. డ్రైవర్, కండక్టర్ కాఫీకి దిగడం చూసి నేను కూడా క్రిందికి దిగాను. హోటల్లో కాఫీ త్రాగుతున్నానన్న మాటే కానీ మనసంతా ఆ మెరుపుతీగ చుట్టూ తిరుగుతుంది. ఈ టైం కూడా ఆ ముఖార విందాన్ని తిలకించడానికే కేటాయిస్తే బాగుండేది కదా అనుకున్నాను మనసులో. కాఫీ త్రాగి బస్సు ఎక్కాను. మెరుపుతీగ మల్లెపూలు కొంటుంది. కొంపతీసి వీటికి కూడా నేనే డబ్బులు ఇవ్వాలా అనుకుంటూ సీట్లో కూర్చున్నాను. నిజంగా అంత అదృష్టమా? ఓ అందమైన అమ్మాయికి మల్లెపూలను కొనిచ్చే అదృష్టం అందరికీ కలుగుతుందా? జేబులోంచి పర్సు తీసి చేతిలో పెట్టుకున్నాను. ఇదిగో మీ 10 రూపాయలు అంటూ 10 రూపాయల నోటు నాకు అందించింది ఆమె. మల్లెపూలకు చిల్లరిద్దామని పర్సు తీశాను అన్నాను పర్సును ఆమెకు చూపిస్తూ. థ్యాంక్స్ అండి, మల్లెపూల అబ్బాయి దగ్గర చిల్లర ఉందిలే అంది నా పర్సు వైపు చూస్తూ. బయట నుంచి వెచ్చటి గాల్పు వస్తుందని గాజు తలుపును క్రిందికి దించుతున్నారు కొందరు. కానీ నాకు మాత్రం బయట నుంచి వీస్తున్న గాలి ఎంతో చల్లగానూ హాయిగానూ ఉంది. అందుకు కారణం నా వెనుకనున్న అందాల రాశి అని మీరన్నా నేను అభ్యంతరం చెప్పను సుమా. నాకు తెలియకుండానే మెల్లగా కళ్ళు మూతలు పడ్డాయి. కళ్ల ముందు ఏవేవో రంగురంగుల వలయాలు తిరుగుతున్నాయి. హీరో హీరోయిన్ డ్రీమ్ సీక్వెన్స్ వేసిన సెట్టు లాంటి దృశ్యం. అందులో రాజకుమారుడి వేషంలో నేను, రాజకుమార్తె వేషంలో ఆ మెరుపుతీగ అలా అలా గాల్లో తేలుతూ పోతున్నాము. ఆమె చేతిలో నిలువెత్తు గులాబీ మాల ఎరుపెక్కిన చిక్కిళ్లతో మిలమిల మెరిసే కళ్లతో నన్ను సమీపించింది. చేతిలో ఉన్న పూలదండను నా మెడలో వేసి పాదాభివందనం చేసింది. ఆ సమయంలో పైనుంచి మా మీద పూలవర్షం కురిసింది. నేను ఆనంద పారవస్యంతో ఆమెను హృదయానికి హత్తుకున్నాను. ఏమండోయ్, సరిగ్గా కూర్చోండి అన్న మాట వినగానే ఉలిక్కిపడ్డాను. కళ్ళు తెరచి చూశాను. నా తల ముందు సీటుపైకి వాలి ఉండడం చేత ఆ సీటు తాలూకు వ్యక్తి వార్నింగ్ ఇచ్చిన విషయం గ్రహించాను. కల కరిగిపోయింది. రంగుల సినిమా చెదిరిపోయింది. వర్తమానంలోకి వచ్చాను. బస్సు పామరులో అడుగుపెట్టింది. ఈ పర్సు మీదేనా వెనుక నుంచి వీణారవం వినిపించేసరికి వెనక్కి తిరిగాను.
అరే, మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆశ్చర్యంగా అడిగాను. మీ సీటు కింద పడుంది, మెరుపుతీగ సమాధానం. థ్యాంక్స్ అండి అంటూ ఆమె వైపు చూస్తూనే జేబులో పెట్టుకున్నాను పర్స్. వస్తానండి అంటూ బ్యాగ్ పుచ్చుకుని అమ్మాయి బస్సు దిగడానికి సిద్ధమయ్యేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. మీరు బందర్ రావటం లేదా అని అడిగాను. టికెట్ బందరికే తీసుకున్నానండి, కానీ మా ధనలక్ష్మి గుర్తుకు వచ్చింది. ఆమె ఇక్కడే టీచర్గా పనిచేస్తుంది. బందర్లో ఎక్కడుంటున్నారు, మీ పేరేమిటి వగైరా ప్రశ్నలు వేయమని మనసు తొందరపెట్టినా అప్పటికే ఎన్నో జతల కళ్ళు మా వైపు పరిశీలనగా చూస్తున్నాయన్న విషయం స్ఫురించి ఆ ప్రయత్నం మానుకున్నాను. నా మనసులో అసంతృప్తి, అసహనం చోటు చేసుకున్నాయి. చూసి చూడడంతోనే మెరుపుతీగ నన్ను ఆకర్షించింది. జీవిత పర్యంతం ఇలాంటి అందగత్తెతో ప్రయాణం చేస్తే బాగుండును అనే కోరిక మనసులో కలిగింది. సినిమాల్లో జరిగినట్లు నేను పెళ్లి చూపులు చూడబోయే చిన్నది కూడా ఈ మెరుపుతీగే అయితే ఎంత అదృష్టం. బస్సు బందరు కోనేటి సెంటర్లో ఆగింది. బస్సు దిగి రిక్షా ఎక్కాను. ఇంటి ముందు రిక్షా ఆగగానే ఇంట్లో వాళ్ళందరూ ఆత్రంగా బయటకు వచ్చారు. అందర్నీ నవ్వుతూ పరామర్శిస్తూనే జేబులోంచి పర్సు తీశాను. ఆశ్చర్యం, పర్సు ఖాళీగా ఉంది. కంగారుగా డబ్బుల కోసం జేబులు వెతుక్కోవడం చూసి ఏమైందిరా అని అడిగింది అమ్మ. నా కంగారును కప్పిపుచ్చుకుంటూ డబ్బు రూమ్లో మర్చిపోయి వచ్చానమ్మా అన్నాను. పెట్లోనే పెట్టావా లేక బయట పడేశావా? అసలే నీకు మతిమరుపు జాస్తి అంది అమ్మ. పెట్లోనే పెట్టాను కానీ రిక్షా అబ్బాయికి డబ్బులిచ్చి పంపించు అన్నాను బ్రీఫ్ కేసు పుచ్చుకుని లోపలికి వెళ్తూ. ఆ సాయంత్రమే పెళ్లివారింటికి బయలుదేరాం. పెళ్లి చూపుల హడావుడిలో అందరూ ఆనందంగానూ సరదాగానూ ఉన్నారు. కానీ నా మనస్సు ఎంతో దిగులుగా ఉంది. జీవితంలో ఎన్నడూ ఇలాంటి దెబ్బ తినలేదు. ఓ ఆడదాని చేతిలో మోసపోయాను. అందుకే అంటారు మెరిసేదంతా బంగారం కాదని. రిక్షా ఓ ఇంటి ముందు ఆగగానే బావయ్యతో పాటు నేను కూడా దిగాను. అమ్మ, అక్కయ్య, నాన్న అందరూ రిక్షాలు దిగారు. పెళ్లివారు మాకు స్వాగతం చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లారు. కాఫీ ఫలహారాలు పూర్తయ్యాక పెళ్లి కూతుర్ని బయటకు తీసుకొచ్చారు. తల వంచుకుని ఆలోచిస్తున్న నన్ను ప్రక్కనున్న బావయ్య గిల్లి పెళ్లి కూతురు వస్తుంది అన్నాడు. తలెత్తి చూశాను. ఇద్దరు ఆడవాళ్ల మధ్య తల వంచుకుని వస్తున్న ఆడపిల్ల కనిపించింది. దగ్గరకు వచ్చాక తలెత్తి నా వైపు చూసిందా ఆ అమ్మాయి. అంతే, నేను తెల్లముఖం వేశాను. ఆమె మరెవరో కాదు, మెరుపుతీగ. ఈ కథకు ఇంతటితో ముగింపు జరిగి ఉన్నట్లయితే ఏదో విలువైన దానిని పోగొట్టుకున్నానన్న అసంతృప్తి నా హృదయంలో మిగిలి ఉండేది కాదు. జీవితాంతం నెమరు వేసుకోవడానికి మధుర స్మృతి లభ్యమయ్యేది కాదు. నేను విజయవాడ వచ్చిన మర్నాడే మీకో మనీ ఆర్డర్ ఉంది సార్ అంటూ పోస్ట్ మ్యాన్ చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను. సాధారణంగా ఎంబోలు నా దగ్గర నుంచి వెళ్తాయి కానీ నాకు వచ్చేవి ఉండవు, కథలు అచ్చయితే తప్ప. ఈ మధ్య అచ్చైన కథ కూడా ఏమీ లేదు. ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందా అనుకుంటూనే ఎంబో ఫామ్ మీద అడ్రస్ చూశాను. మిస్ అనుపమ. అన్నయ్య వదిన పేరు అనుపమట, పేరు బాగుంది కదూ. బందర్లో పెళ్లి చూపులకు వెళ్తున్న నాతో చెల్లాయి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. కథ అర్థమైంది. నా పర్సులో దొంగతనం చేసిన డబ్బు మొత్తం ఎంబో చేసింది. ఈ రకంగా తన నిజాయితీని ప్రదర్శించుకుని నా భార్య అయ్యే అదృష్టాన్ని కోరుకుంటుంది కాబోలు అమ్మాయి. సంతకం చేసి డబ్బు తీసుకున్నాను. మర్నాడే పోస్టులో నాకు ఉత్తరం వచ్చింది. కవర్ మీద అనుపమ పేరు కనపడగానే కంగారుగా విప్పి చదివాను. ఆనందరావు గారికి నమస్సులు. జరిగిన సంఘటనకు నేనెంతో చింతిస్తున్నాను. ఈ పాటికి మీ మనసులో నేనొక దొంగగా ముద్రపడి ఉంటాను. కానీ ఏ పరిస్థితుల్లో నేనలా ప్రవర్తించాల్సి వచ్చిందో మీకు తెలియజెప్పి నా మీద మీరు ఏర్పరచుకున్న అపోహను తొలగించి జరిగిన దానికి మిమ్మల్ని క్షమాపణ కోరుకోవటమే ఈ ఉత్తరం యొక్క లక్ష్యం. ఈ రోజుల్లో వరకట్న పిశాచి ఆడపిల్లల తల్లిదండ్రులను ఏ రకంగా పీడిస్తుందో మీకు తెలుసు. నా తర్వాత పెళ్లికి 3 ఆడపిల్లలున్నారు. అందుకనే నా పెళ్లి విషయంలో తొందరపడి సంబంధాలు చూశారు మా వాళ్ళు. ఇప్పటికి 5-6 సంబంధాలు కట్నం కుదరకపోవడం చేత నా అదృష్టం కొద్దీ తప్పిపోయాయి. అదృష్టమని నేను అనటం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదూ. అందుకు కారణం ఉత్తరం పూర్తిగా చదివితే మీకే అర్థమవుతుంది. మీరు పెళ్లి చూపులకు వస్తున్నారనగానే నేనెంతో భయపడ్డాను. ఈ పెళ్లి జరుగుతుందని భయం వేసింది. మీ తల్లిదండ్రులకు కట్నం అవసరమైనా మీరు మాత్రం అందుకు వ్యతిరేకిస్తారని నాకు తెలుసు. మీ మనసు గురించి ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారా? మీరు రచయిత, ఆదర్శ భావాలను 10 మందికి చెప్పే బోధకులు. మీ కథల్లో మీరు రాస్తున్న ఆదర్శాలను మీరు తప్పకుండా పాటిస్తారని నా గట్టి నమ్మకం. మీరు నా పట్ల అయిష్టత చూపడానికి గల మార్గాలను ఆలోచించాను. అంతే, బస్సులో మీ పర్సులోని డబ్బు దొంగిలించాను. ఈ దొంగతనం మీరు బస్సు దిగకముందే బయటపడితే కథ అడ్డం తిరుగుతుందనే భయంతో స్నేహితురాలి దగ్గరకు వెళ్తున్నానని అబద్ధం చెప్పి పామరంలో దిగిపోయాను. నన్ను చూడడానికి వస్తున్నది మీరేనని నేను ఎలా గుర్తుపట్టానా అని మీకు అనుమానం రావచ్చు. మీరు నా అభిమాన రచయిత. నిజం చెప్పాలంటే నేను ఈ నాటకం ఆడటానికి ధైర్యాన్ని ఇచ్చింది పరోక్షంగా మీ కథలే. మీ కథలన్నీ నేను విడవకుండా చదువుతాను. దీపావళి పోటీల్లో మీ కథకు ప్రైజ్ వచ్చిన సందర్భంలో లోకల్ లైబ్రరీలో మీకు సన్మానం జరిగింది కదా.
ఆ సందర్భంలో ఓ ప్రేక్షకురాలిగా మిమ్మల్ని చూశాను. మీరు బస్సు ఎక్కగానే మిమ్మల్ని గుర్తుపట్టాను. నాకు శ్రమనివ్వకుండా నా ముందు సీట్లోనే మీరు కూర్చున్నారు. ఈ ఉత్తరం చదివి నన్ను క్షమించి నన్ను చేసుకోవాలన్న నిర్ణయం మాత్రం మీరు దయచేసి తీసుకోవద్దు. నేను శేఖర్ని ప్రేమించాను. శేఖర్ గుంటూరులో స్టేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతను కూడా నన్ను ప్రేమించాడు. అయితే మా పెళ్లికి ఓ అడ్డంకు ఉంది. శేఖర్ వాళ్ళ అక్కయ్యకు ఇంకా పెళ్లి కాలేదు. ఆమె పెళ్ళైన తర్వాత నన్ను చేసుకుంటానన్నాడు. అప్పటి వరకు ఏదో మిషతో పెళ్లిని వాయిదాలు వేయమన్నాడు. శేఖర్ విషయం మా వాళ్లకు చెప్పే ధైర్యం లేక నేనే ఇంతవరకు నా పెళ్లికి వాయిదాలు వేసుకుంటూ వచ్చాను. ఈరోజునే శేఖర్ నుంచి ఉత్తరం వచ్చింది. వాళ్ళ అక్కయ్యకు పెళ్లి నిశ్చయమైనదట. త్వరలో అతని పెద్దవాళ్లు వచ్చి మా వాళ్లతో మా పెళ్లి విషయం మాట్లాడతారట. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒక్కటే. నేను నచ్చలేదని మా వాళ్లకు ఉత్తరం రాయండి. 1000 అబద్ధాలు చెప్పైనా ఓ పెళ్లిని చేయమన్నారు పెద్దలు. మీరు మీ కథల ద్వారా ఎన్నో నగ్న సత్యాలను మాలాంటి పాఠకులకు అందించారు. ఈసారి ఈ ఒక్క అబద్ధం ఉత్తరం ద్వారా మా వాళ్లకు రాసి మా ప్రేమ కథను సుఖాంతం చేయరు?